అందరికీ నమస్కారం. నేను మీ గోపాల్ అయ్యంగార్. 5వ తారీఖు జనవరి 2025 నుంచి 11వ తారీఖు జనవరి 2025 వరకు మేషరాశి నుంచి మీనరాశి వారికి వార ఫలాలు ఎలా ఉందో తెలుసుకుందాం. మనం ప్రతిసారి కూడా అనేక విషయాలు తెలుసుకుంటూ ఉంటాం, పంచాంగం తెలుసుకుంటూ ఉంటాం, ఈ వారంలో గ్రహస్థితులు. కానీ ఒక్కొక్క గ్రహం యొక్క కథ కూడా చాలా అద్భుతంగా మన పురాణాల్లో రాసిపెట్టి ఉంటుందన్నమాట. ఆ ఒక్కొక్క గ్రహం యొక్క చరిత్ర చదివితే అసలు చాలామంది జాతకాలు నమ్మరు. అటువంటిది కొందరు చదువుకున్న పిల్లలు సైంటిఫిక్గా 9 గ్రహాలు ఉన్నాయండి, అమెరికా లాంటి నాసా వాళ్ళే ఒప్పుకున్నారు, సూర్యుడి చుట్టూ మిగతా గ్రహాలన్నీ తిరుగుతుంటాయి, ఇదొక సూర్యుడి యొక్క వలయం అని ఉంటుంది, అన్నీ ఆర్బిట్ లాగా ఉంటుంది, మన అటామిక్ స్ట్రక్చర్ లాగానే పైన కూడా ఉంటుంది, అలాగా గ్రహాలన్నీ కూడా తిరుగుతూ ఉంటాయి సూర్యుడి చుట్టూ అని ఎన్నో అంటుంటాం. కానీ మన పురాణాలు ఎంత డెప్త్గా వెళ్ళిపోయాయంటేనండి, ఒక్కొక్క గ్రహం యొక్క పుట్టుక ఎంత డెప్త్ అండి బాబోయ్. అసలు ఒక గ్రహం యొక్క పుట్టుక ఎలాంటిది, అది ఏ గ్రహానికి మరో గ్రహం జన్మించిందట చెప్తానండి. ఒక్కొక్కటి వినండి, మీరు ఆశ్చర్యపోతారు. అంతేగాని ఎప్పుడు కూడా ఒక 2 నిమిషాలు స్పెండ్ చేయకుండా ఏదో వారఫలం వచ్చిందా, ఎంత ఉంది, ఎలా ఉంది, ఈ వారం మనకి టార్గెట్లు అయిపోతాయా, పేమెంట్లు వచ్చేస్తాయా, వ్యాపారాలు అయిపోతాయా, పెళ్ళిళ్ళు అయిపోతాయా, ఉద్యోగాలు వచ్చేస్తాయా, ప్లీజ్ కొంచెం ఆగండి. ఆగి నిదానంగా ఒక 2 మినిట్స్ తెలుసుకోండి. నేను కూడా ఎక్కువసేపు మీతో మాట్లాడను, ఎందుకంటే డబ్బు నాది, టైం నాది, కెమెరా నాది, ఎంత స్పెండ్ చేస్తున్నాను మేము జనాల కోసం. మేము ఎందుకు, నాకేమైనా మీరు రిటర్న్ ఇస్తారా? లేదు. జస్ట్ చూసి ఏదో ఒక చెత్త కామెంట్ పెట్టే వాళ్ళు పెడతారు, దండం పెట్టే వాళ్ళు దండం పెడతారు, అంతేగాని నేను అనేది దయచేసి నిదానంగా వినండి. నేను ఈ యొక్క వారఫలం 5వ తారీఖు నుంచి 11వ తారీఖు జనవరి చెప్తున్నాను. అలాగే గురుగ్రహం యొక్క స్థితి వృషభ రాశిలో, కుజుడు కర్కాటక రాశిలో, కేతు కన్యా రాశిలో, బుధ సూర్యగ్రహాలు ధనుసు రాశిలో, అలాగే శుక్ర శని చంద్రగ్రహాలు కుంభరాశిలో, రాహు సంచరించేది మీనరాశిలో సంచరిస్తున్నారని చెప్పాను. ముఖ్యంగా ఈ వారం కానీ గమనిస్తే బుధగ్రహం యొక్క మార్పు, వృశ్చిక రాశిలో అనేక రోజులుగా ఉన్నటువంటి బుధుడు ఇప్పుడు మనకి ధనుసు రాశిలోకి వచ్చేసాడన్నమాట. ధనుసు రాశిలోకి బుధుడు రావటం అనేది చాలా మంచిది. ఎందుకంటే అంతకుముందు వృశ్చిక రాశిలో విషమ క్షేత్రంలో ఉన్నారు, ఆయన శత్రు క్షేత్రంలో ఉన్నారు. అందుకే గ్రహాలలో నేను చెప్పాను కదా, ఏ గ్రహం ఎలా పుడుతుంది అనేది అంటే చూస్తే బుధ గ్రహం గురించి ఇవాళ తీసుకుందాం. 9 గ్రహాలలో బెస్ట్ గ్రహం ఏదైనా ఉంది అంటే, ఎటువంటి మాలిన్యం లేని, ఎటువంటి తప్పు లేని గ్రహం ఏదైనా ఉందంటే అది బుధ గ్రహం అన్నమాట. బుధుడు అంటే సాక్షాత్తు మహావిష్ణువు ఈ గ్రహానికి అధిపతి. మరి అతని సొంత కొడుకు లాంటి వాడు అన్నమాట, ఆయన పెంచుకున్నవాడు అనమాట ఈ బుధుడు. మరి బుధుడు ఎవరికి పుట్టాడంటే చంద్రుడికి పుట్టాడట. చంద్రుడు ఎవరితో కలిస్తే పుట్టాడు అంటే బృహస్పతి భార్య పేరు తారా అట. తారాతో ఈ చంద్రుడు కలిసి కాపురం చేయడం వల్ల ఈ బుధుడు పుట్టాడు అని చెప్పి మనకు విష్ణు పురాణాల్లో చెబుతారు. ఎంత ఆశ్చర్యంగా ఉంటుందంటే అసలు ఇంత డెప్త్గా ఎలా జరుగుతుంది. ఈ రోజుల్లో మీకు చూస్తుంటారు, రహస్యం అని అనేక సీక్రెట్ అనే పుస్తకాలు జాబ్లో దొరుకుతుంటాయి. విశ్వాన్ని మనం ఏమడిగితే విశ్వం మనకు అది ఇస్తుంది అని చెప్పి కామెంట్స్ ఉంటాయి. నిజంగా చూసుకుంటే ఇవన్నీ ఎందుకు పనికిరావు ఆ పుస్తకాలన్నీ. మన గాయత్రి ముందు ఎక్కడంటే అసలు విశ్వాన్ని చీల్చిపడేశారు మన ఋషులు, మహానుభావులందరూ కూడా. మంత్రాలని ఎలా కనుక్కున్నారండి. అలాగా బుధుడు వచ్చేసి చంద్రుడికి తారకి పుట్టినవాడట. అటువంటి చంద్రుడిని వదిలేస్తే, అనాథగా వదిలేస్తే, చంద్రుడు బుధుడిని వదిలేస్తే బుధుడిని మహావిష్ణువు దత్తత తీసుకున్నారండి. ఆ విధంగా ఈ గ్రహానికి మహావిష్ణువు అధిపతి. ఆ విధంగా ప్రతి గ్రహం చుట్టూ మీకు ప్రతిసారి ఒక అద్భుతమైన స్టోరీ చెప్తుంటా, తప్పకుండా విని ఆనందించండి. ఈ వారం కానీ చూసుకుంటే మకర రాశి వాళ్ళందరికీ కూడా 5వ తారీఖు జనవరి నుంచి 11వ తారీఖు జనవరి వరకు ఈ వారఫలం ఎలా ఉందో ఈరోజు తెలుసుకుందాం. మకర రాశి వాళ్ళకి అసలు ఏం చెప్పాలి అంటే, ఒక రకంగా బుధుడి యొక్క మార్పు ఒక మేలు జరిగితే, ఇంకో రకంగా కాస్త ఇబ్బంది పెట్టిందనమాట. బుధుడు ఇన్ని రోజులుగా వృశ్చిక రాశిలో ఉండి ధనుసు రాశిలోకి వచ్చాడు. దానివల్ల మకర రాశి వాళ్ళకి ఇన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడ్డ వాళ్ళు, ఏదో రకమైనటువంటి ఇబ్బందులు ఉన్న వాళ్ళందరికీ దేవుడు ఏదో వెంకటేశ్వర స్వామి అనుగ్రహం వల్ల సంపూర్ణ ఆరోగ్యం ఏర్పడిపోయింది. ఎటువంటి అనారోగ్యం ఉన్నా సరేనండి, ఖచ్చితంగా లేచి కూర్చుంటారు. ఆ టైం వచ్చేసింది. మీకు శత్రువులు ఉండరు, అప్పుల బాధలు ఉండవు, రుణ ప్రాబ్లమ్స్ ఉండదు, శత్రువులు మిత్రులు అవుతారు. అంత అద్భుతమైన టైం మకర రాశి వాళ్ళకి మొదలైపోయింది. ఇకపోతే అదే బుధుడు ఈ రాశికి అదృష్టానికి అధిపతి. తండ్రి, మామగారు,
డబ్బులు ఇచ్చేవాళ్ళు, మనకి పెద్దల ఆశీస్సులు మరి అన్నీ కూడా బాగా తగ్గిపోతాయి అన్నమాట. అదృష్టం ఉండదు. అదృష్టం మీద డిపెండ్ అవ్వద్దు. అది మకర రాశి వాళ్ళకు చెప్పేది. తండ్రులతో పెద్దలతో గొడవలు లేకుండా జాగ్రత్తగా ఉండండి అని చిన్న సలహా ఇస్తున్నా. మీకు ఈ వారం విందులు వినోదాలు తప్పవు. సంతోషకరమైన ఆరోగ్యకరమైన పరిస్థితి అద్భుతంగా ఉంది. మకర రాశి వాళ్ళకి సంతోషకరంగా పాజిటివ్గా ఉందని చెప్తూ, ధన ఆదాయాన్ని తిరగలేదు. మంచి ఆదాయంతో అద్భుతంగా ముందుకు దూసుకువెళ్తారు. అసలు సిసలు విషయం మీకు ఒకటి చెప్తే ఆశ్చర్యపోతారు మకర రాశి వాళ్ళు. అదేంటంటే శని 30వ తారీఖు మార్చి నాడు కుంభరాశిలోకి వెళ్తాట. అప్పుడు కానీ చూసుకుంటే వీళ్ళకి 3వ ఇంట్లో శని మకర రాశి వాళ్ళకి పట్టిందల్లా బంగారం. ఎన్ని రకాలుగా డబ్బు సంపాదిస్తారంటే అన్ని రకాలుగా నెంబర్ 1 అనమాట. వీళ్ళు చురుకైన వాళ్ళు, బాగా చురుగ్గా ఉంటారు, చాలా ఫాస్ట్గా పనులు చేస్తుంటారు. కాబట్టి వీళ్ళకి విపరీత ధనయోగం అనేది శని యొక్క మార్పు ఫ్యూచర్లో రావడం వల్ల చెప్తున్నాను నేను. అయితే కుటుంబ సంతోషం బాగుంది, పిల్లల చదువులు బాగున్నాయి, ఆత్మస్థైర్యం బాగుంటుంది. కొంచెం బంధువులతో స్నేహితులతో గొడవలు లేకుండా చూసుకుంటే మంచిది. అలాగే విలువైన వస్తువులు, భూములు, ఇల్లు, వాహనాలు అన్నీ కూడా అద్భుతంగా కొంటారు, అద్భుతంగా సేవ్ చేసుకుంటారు. అనర్గళంగా చెప్పొచ్చు, గొప్పగా ఉందని చెప్పొచ్చు అన్నమాట. పిల్లల యొక్క చదువులు, వాళ్ళ విదేశీయానాలు, దూర ప్రయాణాలు అనుకూలంగా ఉన్నాయి. తెలివైన నిర్ణయాలు సూపర్గా తీసుకుంటారు. పిల్లలు అనుకున్న కాలేజీలో సీట్ వస్తుంది, అనుకున్న సబ్జెక్ట్లో సీట్ వస్తుంది, అద్భుతంగా ఉంది అన్ని రకాలుగా అని చెప్పేసి మనం చెప్పడం జరిగింది. ఇకపోతే భార్య భర్తల మధ్య చక్కటి సయోధ్య కలిగి సంతోషంగా ఆనందంగా గడుపుతారని చెప్పాలి. ముఖ్యంగా పార్ట్నర్షిప్ బాగా కలిసి వస్తుంది. దూరంగా ఉన్న భార్య భర్తలు కలుసుకుంటారు. ప్రేమికులకు చాలా అనుకూలమైనటువంటి వారంగా ఈ వారాన్ని మనం చెప్పుకోవాలన్నమాట. ముఖ్యంగా అదృష్టం చెప్పాను చాలా తక్కువ అని. ఉద్యోగస్తులందరికీ ప్రమోషన్లు, ఇంక్రిమెంట్లు, పై అధికారుల ప్రశంసలు, కొత్త ఉద్యోగంలో అవకాశాలు, ఇంటర్వ్యూలు సక్సెస్ అవ్వటం, మీ తెలివితేటలు, మీ ప్రతిభ చూసి నలుగురు మెచ్చుకునేటువంటి పరిస్థితి అనమాట. ఉద్యోగంలో అద్భుతంగా ఉంది అని చెప్పి శుక్రుడి యొక్క స్థితిని బట్టి చెప్పడం జరిగింది. ఇకపోతే వ్యాపారం చెప్పాను, అద్భుతంగా ఉంటుంది. వ్యాపారంలో మంచి డెవలప్మెంటు, కొత్త కొత్త వ్యాపారంలో పెట్టుబడి, వ్యాపారంలో మంచి లాభాలతో ముందుకు దూసుకు వెళ్తారని చెప్పేసి చాలా క్లియర్గా చెబుతూ, ముఖ్యంగా ఖర్చుల విషయానికి వస్తే విపరీతంగా ఖర్చు పెట్టేస్తారేమో. అయితే అన్నీ కూడా గృహ ఉపయోగ వస్తువులు కానీ, విలువైనటువంటి వస్తువులు కానీ ఇవన్నీ కూడా బాగా కొనేస్తారన్నమాట. వాహనాలు కానీ ఇవన్నీ కూడా. కాబట్టి ఖర్చుని కూడా మకర రాశి వాళ్ళు అదుపులో పెట్టుకుంటూ, మకర రాశి వాళ్ళు శని మంత్రాన్ని రోజు 19 సార్లు చదువుతూ, మీరు ఎటువంటి వేరే ఇబ్బందులు ఉన్నా సరే మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్ నాకు పంపించండి. మీతో 15 నిమిషాలు మాట్లాడతాను. 50 పేజీల జాతకాన్ని మీకు మెయిల్ చేస్తాను. పరిహారాలు సింపుల్గా చెప్తాను. కాబట్టి thesimpleastrologer.com అనే ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మీ ధర్మం. మిమ్మల్ని చూసుకోవడం నా ధర్మంగా భావిస్తాను. నమస్కారం.